హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏపీలో ధర్నాలు సమ్మెలే నడుస్తున్నాయండి. ఏం నడుస్తున్నాయి ఏపీలో అని అడిగితే కనుక ధర్నాలు సమ్మెలు వ్యతిరేకతలు నిరసనలు నడుస్తున్నాయి. ఇది నేనంటున్న మాట కాదు, ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. కొన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు వర్కర్లు రోడ్ల మీదే ఉన్నారండి. ఎందుకు చెప్తానండి మాట, 108 ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఆల్రెడీ సమ్మె చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఏదైతే ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళైతే కనుక భారీ ఎత్తుగా ఉధృతంగా ఉద్యమం అయితే కనుక నడిపిస్తున్నారు. కాబట్టి ఈ ఆశా వర్కర్లు కానీ ఈ 108 ఉద్యోగులు కానీ అక్కడక్కడ వాలంటీర్లు చేస్తున్న ధర్నాలు కానీ అలాగే కొన్ని చోట్ల కొన్ని జిల్లాలు మాత్రమే చేస్తున్నటువంటి పత్తి రైతులు కానీ ఇలాంటి ధర్నాలతోటి సమ్మెలతోటి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా అయితే కనుక ప్రస్తుతం జరుగుతున్నాయి. దాని గురించి మనం ఈ వీడియో చేయబోతున్నాం. ఖచ్చితంగా వీడియో ఎంతవరకు చూడండి, చూసి మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి మీ బాధ్యతగా. ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేశారా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో రోడ్డెక్కిన ఆశా కార్యకర్తలండి, వాళ్ళతో పాటు వాళ్లే కాదు 108 ఉద్యోగస్తులు అలాగే 104 ఉద్యోగస్తులు కూడా సమ్మె బాట పట్టారు. ప్రస్తుతానికి రిలే దీక్షలు, ఒకరోజు 2 రోజులు రిలే దీక్షలు చేస్తారు రాష్ట్రం మొత్తం మీద. ఏదైతే ఒక టార్గెట్ డేట్ పెట్టారో 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు వరకు మేము చూస్తాం ఈ రిలే నిరాదీక్షలు. మేము చేస్తున్నటువంటి పనులన్నీ కూడా 25వ తారీఖు వరకే. 25 దాటిన తర్వాత ఉద్యోగాలు బహిష్కరించి విధులు బహిష్కరించి మేము రోజువారీగా ఇక మేము సమ్మె బాట పడతామని చెప్పేసి వాళ్ళైతే కనుక హెచ్చరించిన సంగతి చాలా మందికి తెలుసు. కాబట్టి అసలు ఎందుకని 108 ఉద్యోగస్తులు కానీ 104 ఉద్యోగస్తులు కానీ ఎందుకని సమ్మెబాటు చేయాలి? అలాగే ఆశా వర్కర్లు ఎందుకు రోడ్డు ఎక్కాలి? వీళ్ళంతా ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారంటే కనుక వాళ్ళకు ఉండే ఉద్యోగ భద్రతల్లో కానీ వాళ్ళకు ఉండే డిమాండ్లు సాధించుకోవడంలో కానీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయం కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కానీ వీటన్నిటి మీద వీళ్ళు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలు, వ్యతిరేకతలు అలాగే ర్యాలీలు కానీ ఇలాంటివన్నీ కూడా సమ్మెలు కానీ చేయడం చేస్తున్నారన్నమాట. కాబట్టి 108 విషయానికి వస్తే కనుక 108 కానీ 104 కానీ ఈ ఉద్యోగుల విషయానికి వస్తే 15 డిమాండ్ల సాధన కోసం పట్టుబడుతున్నారు ప్రత్యేకించాడు. ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాదీక్షలు ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి 25లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా దినదిన కార్యక్రమాలు అయితే చేస్తాం అని వాళ్ళు ఒక అల్టిమేటం అయితే కనుక జారీ చేశారండి. 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రైవేటుకి సంబంధం లేకుండా. ఏదైతే మీరు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు కొన్ని తీసుకుంటుందో వాటి వల్ల మా బతుకు చాలా భయంకరంగా మారబోతుంది. ఏదైతే 108ని నిర్వహించే అరబిందో సంస్థ ఉందో అరబిందో సంస్థను కాదని దాన్ని పక్కకు తప్పించేయాలని తమకు నచ్చిన వారికి తమ అస్మద్దీయులకి ఆ కాంట్రాక్టులు ఇప్పించుకోవాలని ఇప్పుడు అరబిందోని పక్కకి గెంటేసి వస్తే కనుక మేము చాలా అన్యాయం అయిపోతాం. ఇదేంటబ్బా, పూరా కాంట్రాక్ట్ పోతే పోయింది, ఇంకో కాంట్రాక్ట్ వస్తుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. అరబిందో కాంట్రాక్ట్ని తీసేస్తే కనుక ఉద్యోగస్తులు చాలా మట్టుకి వాళ్ళకు వచ్చే డబ్బుల్లోంచి లాస్ అవుతారు. ఎలాగని అంటారా? ఎలా అంటే కనుక అరబిందో కంపెనీ వచ్చి 2020 జూలై 1న ప్రారంభమైంది. వాస్తవానికి అంటే వచ్చే ఏడాది జూలై 1కి 5 సంవత్సరాలు నిండుతుంది. 5 సంవత్సరాలు నిండితే కనుక 108 ఉద్యోగస్తులకు కానీ 104 ఉద్యోగస్తులు కానీ గ్రాట్యుటీ అనేది వస్తుంది. 5 సంవత్సరాలు నిండిన ఉద్యోగస్తులకి గ్రాట్యుటీ చెల్లించాలి, గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వాలి. కానీ 5 సంవత్సరాలు నిండకుండానే ఇప్పుడు అరబిందో కంపెనీని పక్కన పెట్టేస్తే వాళ్ళకు వచ్చే 5 సంవత్సరాలు పూర్తి అవ్వకపోతే కనుక వాళ్ళకు వచ్చే గ్రాట్యుటీ రాదు. అది వాళ్ళ బాధ. అంతేకాదు వాళ్ళ ఉద్యోగ భద్రత కోల్పోతాం. మళ్ళా సంస్థ వస్తే అదేం నియమ నిబంధనలు పెడతాదో, అది ఎంతవరకు జీతాలు ఇస్తుందో ఏంటో తెలియదు. కానీ రకరకాల అనుమానాలు అయితే వాళ్ళలో పెరిగిపోయినాయండి. కాబట్టి వాస్తవానికి అయితే వాళ్ళకి ఎంత వస్తుంది గ్రాట్యుటీ అని చూస్తే కనుక 108 డ్రైవర్లకి అలాగే ఈఎంటీలకు 30,000 రూపాయలు గ్రాట్యుటీ కింద వస్తుంది 5 years కంప్లీట్ అయిన తర్వాత. ఆ 30,000 రూపాయలు వాళ్ళకి రాదు ఈ 5 సంవత్సరాల లోపు. ఇప్పుడు మీరు అరబిందో తీసేస్తారు కాబట్టి. అంతేకాదు 104లో డ్రైవర్లు అలాగే డిఈఓలకు 15,000 రూపాయల వరకు వస్తుంది. కాబట్టి వాళ్ళకి 30,000 రూపాయలని వీళ్ళకి 15,000 రూపాయలైనా అంటే నోటికాడికి వచ్చే డబ్బులు చేతి దాకా రాకుండా పోతాయి, చేతి దాకా వచ్చే డబ్బులు నోటికాడికి రాకుండా పోతాయి అనే బాధ వీళ్ళలో ఎక్కువైపోయింది. కాబట్టి 5 సంవత్సరాలు కంపెనీ అవ్వకుండా తీయటం కరెక్ట్ కాదు. దాని కాంట్రాక్ట్ ఎంతవరకు అయితే ఉందో 2027 వరకు ఉన్నట్టుంది దాని కాంట్రాక్ట్ నాకు తెలిసి. ఆ కాంట్రాక్ట్ ఉండే కంప్లీట్ అయ్యే వరకు ఉంచాలి.
ఉంచిన తర్వాత ఆ కాంట్రాక్ట్ని తీసి అవతల పడేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి కాదని అంటలేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే మాకు వచ్చే ఉపయోగపడే మాకు గ్రాట్యుటీ కానీ ఎలాంటివి కొన్ని ఉన్నాయో అన్నీ మేము మోసపోతాం, లాస్ అవుతాం అనేది కనుక ఉద్యోగస్తులు చెప్తారండి. కాబట్టి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. అందువల్లే మేము నిరసనలు కానీ దీక్షలు కానీ చేపడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారన్నమాట. కాబట్టి 108 వాళ్ళు బాగా ఎక్కువగా ఉధృతంగా నరసరావుపేట కానీ శ్రీకాకుళంలో కానీ బాగా ఎక్కువగా ర్యాలీలు ధర్నాలు అయితే చేస్తున్నారండి. కాబట్టి ఆశా వర్కర్లు చూసుకుంటే కనుక 108 ఉద్యోగస్తులకు ఇవే కాదు, చాలా డిమాండ్లు ఉన్నాయి. చెప్పానుగా 15 డిమాండ్లు ఉన్నాయి. నేను ఓన్లీ గ్రాట్యుటీ కోసం చెప్పా, అలాగే ఉద్యోగ భద్రత గురించి చెప్పా. కాబట్టి ఆ 15 డిమాండ్ల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. తర్వాత ఆశా వర్కర్లకి ఏంటి ప్రాబ్లం, వీళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కారు? అసలు ఆశా వర్కర్లు అందరూ రోడ్ల మీద ధర్నాలు చేస్తారు ఎందుకని, కలెక్టరేట్లు ఎదుటిన రిలే నిరాదీక్షలు చేస్తున్నారు ఎందుకని ఆలోచిస్తే కనుక గతంలో కుదిరిన ఒప్పందాలను గత ప్రభుత్వంలో ఒక ఒప్పందాలను అయితే కనుక అమలు చేయాలని నిర్ణయించింది. ఎందుకని వాళ్ళు అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా పిలుపునివ్వడం జరిగింది. ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ CITU ఆధ్వర్యంలో సోమవారం ధర్నాలు నిర్వహించారండి. అలా మామూలుగా కాదు, చాలా ఉధృతంగా ధర్నాలు నిర్వహించారు. వాళ్ళ డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఏంటంటే పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న మమ్మల్ని ఖచ్చితంగా ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలి అనేది వాళ్ళ డిమాండ్. అంతేకాదు ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆశా వర్కర్లో ఆ ఖాళీ పోస్టులు రాజకీయాలకి సంబంధం లేకుండా పూర్తి చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చుకోవడం వల్ల, రాజకీయ ప్రమేయం ఉండడం వల్ల కావాల్సిన వాళ్ళకి ఆ పోస్టులు అందడం లేదని వాళ్ళు ప్రత్యేకమైన ఆరోపణ వాళ్ళది. కాబట్టి ప్రభుత్వమే స్వచ్ఛందంగా వాటిని నిర్వహించాలి. తర్వాత 60,000 రూపాయలు పదవి విరమణ అయ్యేసరికి, పదవి విరమణ కంప్లీట్ అయ్యేసరికి 60,000 రూపాయలతో కూడిన బెనిఫిట్స్ ఇవ్వాలి మాకు. అంతేకాదు బీమా సౌకర్యం కూడా కల్పించాలి మా ఉద్యోగాలకి. అంతేకాదు యాక్చువల్గా అయితే మట్టి ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. మట్టి ఖర్చులు అంటే ఏం కాదు, ఎవరైనా చనిపోతే ఆశా వర్కరు వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వాలని 100% వాళ్ళు అడుగుతున్న మాట అనమాట. అంటే ఎవరు చనిపోయినా సరే అదనపు పనులు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వర్కే కాకుండా ఇంకా తడిసి మోపడంతో అవుతుంది మాకు భారం. అదనపు వర్కులు కూడా మాకు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే అదనపు వర్కులు మాకు ఇవ్వద్దు. ఏదైతే ఇంద్రధనుస్సు సర్వే, మిషన్ ఇంద్రధనుస్సు సర్వే ఉందో, అలాగే హౌస్ హోల్డ్ సర్వేలు ఉన్నాయో ఇలాంటివి ఏమి ఇవ్వకుండా మా విధులు, మా జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఆ జాబ్ చార్ట్ మాత్రమే చేసుకునేలాగ మాకు కొన్ని విధులను మాకు ప్రత్యేకించి కేటాయించండి. అంతేగాని దేంట్లో పడితే దాంట్లో మమ్మల్ని లాగొద్దు అనేది వాళ్ళు మొర్రెత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొన్ని సమస్యలతోటి, ఇంకా కొన్ని డిమాండ్లతోటి వీళ్ళైతే కనుక ధర్నాలు చేస్తారు. ప్రస్తుతానికి రిలే నిరాదీక్ష చేస్తున్నారు. కొంచెం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సరే, లేకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. అలాగే పత్తి రైతులు చూసుకుంటే కనుక పత్తి రైతులు వాళ్ళకుండే బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఎలాంటి CCI నిబంధనలు సడలించాలి. ఇంతకు ముందున్న CCI నిబంధనలు లాగానే ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే తీసుకురావాలనుకుంటున్నారో CCI నిబంధనలు, వాటి వల్ల మేము చాలా నష్టపోతాం. ఎందుకంటే నిబంధనల పేరుతోటి 90% పత్తి లోడ్లు అన్నీ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. 1-2 కాదంట, నిబంధనల పేరుతోటే ప్రతి లోడ్లు 90% పత్తి లోడ్లని రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి పత్తి రైతులు నాశనం అయిపోతున్నారు. అంతేకాదు 12% తేమ, ఏదైతే తేమతో కూడినటువంటి రేటు నిర్ధారిస్తారో పత్తికి, దాని ద్వారా 12% తేమ మించిందని ఎక్కువగా రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇలా కాకుండా ఇదంతా దేనివల్ల వస్తుంది? CCIలో ఉన్న నిబంధనలు సడలించిన నిబంధనలు పత్తి రైతులకు కొంచెం అనుకూలంగా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అందు గురించి వాళ్ళు కూడా రోడ్డెక్కి హైవేల మీద వాటి మీద ధర్నాలు చేస్తారు. కాబట్టి పత్తి రైతులు కూడా అలాగే 108 ఉద్యోగస్తుల్ని, 104 ఉద్యోగస్తుల్ని, అలాగే ఆశా వర్కర్లని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు, అంటే వాళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు కోరితే ఆ గొంతెమ్మ కోరికలను తీర్చమని నా ఉద్దేశం కాదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళు మరీ నష్టపోకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వీళ్ళ డిమాండ్లు సాధ్య అసాధ్యాలు చూసుకుని, న్యాయ అన్యాయాలు చూసుకుని వాటిని పరిష్కరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. లేదంటే మళ్ళీ వీళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మళ్ళీ ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. చూస్తున్నా మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పిన ఈ మాటల వల్ల 108 కానీ అలాగే 104 ఉద్యోగస్తులు కానీ ఈ ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళు అడిగే డిమాండ్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంతేకాదు ఆశా వర్కర్లు ఏదైతే కొన్ని డిమాండ్లు తీసుకొచ్చారో ఆ డిమాండ్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి? పత్తి రైతుల పట్ల
మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రతి దాని మీద మీ అభిప్రాయాలు క్షుణ్ణంగా తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు మీ అభిప్రాయం అనేది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.